హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం బ్లీచ్ యానిమే ఎపిసోడ్ 51 మీకు ఈ వీడియో తెలుగులో క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ వీడియో తర్వాత మన ఛానల్లో ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ సీజన్ 4 మెయిన్ 3 ఎపిసోడ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మల్టిపుల్ యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అయితే రాబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఫోర్స్ గానీ, లేదంటే హెల్ పారడైస్ సీజన్ 2 గానీ, లేదంటే జూడ్సు కైసన్ సీజన్ 3 గానీ, ఇట్లాంటి మోర్ యానిమే కంటెంట్ అయితే నేను మీకోసం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా ఫైర్ ఫోర్స్ కంప్లీట్ 3 సీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలో వద్దో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మై హీరో అకాడమీ కంప్లీట్ సీజన్ 2 అనేది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు బ్రో అంటే, నాకు వీడియోస్ దొరకలేదు బ్రో. నేను చాలా చోట్ల అయితే సోర్స్ ప్రకారం చెప్పి డౌన్లోడ్ చేస్తున్నా కానీ బట్ అవి డౌన్లోడ్ కావడం లేదు. సో నేను అందుకనే ఈ మై హీరో అకాడమీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అయితే స్టాప్ చేశాను. ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకుండా వీడియో అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో అందరు కెప్టెన్స్ ఇంకా లెఫ్టినెంట్స్ అయితే రుకియాన్ ఎగ్జిక్యూషన్ కోసం సుకియోక దక్క తీసుకుని వెళ్తూ ఉంటే వీళ్ళు కూడా తోడుగా అక్కడికి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే మన కెంపాస్ గడితే మన ఒరిహిమేని ఇంకా తన లెఫ్టినెంట్ ని ఇంకా తన ఇద్దరు అసిస్టెంట్ ని తీసుకొని పారిపోతూ ఉంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే మన ఒరిహిమే అయితే రూట్ మ్యాప్ చెప్తూ ఉంటే ఇంకప్పుడే యాచిరో వచ్చి, లేదు కెప్టెన్ కెంపాచి గారు నేను చెప్పినట్లు వెళ్ళండి అనడంతో ఇంకప్పుడు మన ఇకాకు గాడు, సార్ కెంపాచి సార్ ప్లీజ్ యాచిరో చెప్పిండి వేమాత్రం పోకండి ఎందుకంటే తనకు రూట్ తెలియదు అనడంతో ఇంకప్పుడే ఒక్కసారిగా యాచిరో తనని తిడుతుంది. ఇంకా ఆ గ్యాప్ లోనే మన ఇకాకు గాడు కూడా దీన్ని ఏదో రోజు నేను చంపేస్తారా పొట్టిది ఎక్కువ చేస్తానని చెప్పి మనవాడు అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే కెంపాచి కూడా మీరేం బాధపడకండి నేను నా ఇన్స్టింక్ట్స్ ఫాలో అవుతాను అంటాడు. ఇంకా ఆ మాటలు ఇకాకు గానికి అర్థమైపోతుంది ఇంక ఈ రోజు మనం పోయినట్లేరా అని. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి చాద్ గాని, ఇషిడా గాని ఇంకా గాంజో గాని అయితే చూపిస్తాను. వీళ్ళు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడే గాంజో గాడు ఇషిడా గాడు గొడవ పడుతుంటే అప్పుడే చాద్ గాడు ఆగంట సైలెంట్ గా ఉండండి, బయట ఏదో గొడవ జరుగుతున్నట్లుంది, బహుశా ఇచ్చుకో వచ్చాడా మన కోసం అని చెప్పి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ బట్ అక్కడ వీళ్ళ ముందర సీలింగ్ పగలగొట్టుకొని మరి కెంపాచి వస్తాడు. ఇంకా కెంపాచిని చూసిండే మన వాళ్ళు అంతా షాక్ అయిపోయి ఇంకప్పుడే గంజో గాడు కూడా అయ్యో కెప్టెన్ వచ్చాడు మనల్ని చంపేస్తారా, నాకు చావాలని లేదురా అని చెప్పి భయపడుతూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్ లోనే మన కెంపాచి వెనకలైతే ఈమె ఉంటుంది. సో అలా వీళ్ళంతా కూడా ఒక అలయన్స్ ఫామ్ చేస్తారు. అండ్ ఇంకొక సైడ్ అయితే మనకి కెప్టెన్ బ్యాకుగా గారిని అయితే చూపిస్తారనమాట. మన బ్యాకుగా గారు యాజ్ యూజువల్ తన రూమ్ లో అయితే ఉంటాడు. అప్పటికే అక్కడ క్వశ్చన్ గా ఇచ్చి సార్ సుఖియోకి దగ్గరికి టైం అవుతుంది మనం వెళ్దాం అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నువ్వు వెళ్ళు నేను వస్తున్నాను అని చెప్పి వెంటనే తన డోర్ మూసేస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే మనకు ఒక ఫోటో చూపిస్తారు. తను చూడడానికి అచ్చం రుకియా మాదిరే ఉంటుంది. అండ్ తనని చూసిన మన బ్యాకుగా గడు నేను వెళ్ళొస్తా ఇసానా అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మన కీబాగ్ అనేది చూపిస్తానంట. మనోడు తన కెప్టెన్ తాకు వచ్చి నన్ను క్షమించండి కొమ్మోరు సార్, నేను లేట్ గా లేచాను అండ్ అంతేకాకుండా వాష్రూమ్ వెళ్ళి టైం డిలే చేసినాను, నేను లేట్ గా వచ్చినందుకు నా కాళ్ళ నరికేండి అనడంతో ఇంకప్పుడే మన కొమ్మోరో కూడా అదేం అవసరం లేదు కీబా, అండ్ నువ్వు ఎందుకని ఇలా లేట్ చేస్తున్నావు నాకు కూడా తెలుసు, నీకు అసలు రుకియాని ఎగ్జిక్యూట్ చేయడంలో ఇష్టం లేదు కదా అనడంతో ఇంకా ఆ మాటలైనా మన ఈబాగానికి అర్థమైపోతుంది తన కెప్టెన్ కి ముందు నుంచి నీ ప్లాన్స్ అనేది తెలుసా అని చెప్పి ఇంకప్పుడే కొమ్మోరో చెప్తా ఉంటా నాకు కూడా తనని ఎగ్జిక్యూట్ చేయడం ఇష్టం లేదు, బట్ నేను ఎప్పుడు స్క్వాడ్ 1 కెప్టెన్ అయిన యమమోటో సార్కి అయితే ఎదురు చెప్పను. ఇన్ఫాక్ట్ నేను ఒక జంతువులా ఉన్నప్పుడు నన్ను చూసి అందరూ అసహించుకునే వాళ్ళు, బట్ అప్పుడే యమమోటో సార్ నాకెంతో చేదోడుగా ఉండి అండ్ నాకెంతో మోటివేషన్ ఇచ్చి నాలో ఉండే పవర్ని కనుక్కొని ఇప్పుడు నన్ను కెప్టెన్ లెవెల్కి రీచ్ చేస్తారు. సో అట్లాంటి మనిషికి నేను చనిపోయేంత వరకు సేవ్ చేస్తాను అండ్ ఆయన ఏ పని చెప్తే చేస్తాను అని చెప్తాడు. ఇంకా ఆ మాటలైన మన ఇబాగాడు కూడా తన కెప్టెన్కి అయితే రెస్పెక్ట్ ఇస్తాడు. అండ్ ఈ గ్యాప్లోనే అక్కడికి టోషన్ ఇంకా తన లెఫ్టినెంట్ అయిన ఇసాగి వస్తారు. ఇంకప్పుడే కమ్మమోరు కూడా ఏమైంది టోషన్ నువ్వు ఇలా ఉన్నావు అనడంతో ఇంకప్పుడే మనోడు కూడా నాదేంలే నువ్వెందుకు ఇక్కడ మాట్లాడుతున్నావు అనడంతో ఇంకప్పుడే కమ్మమోరు అడుగుతామట టోజన్ని, నీకు కూడా రుకియాని ఎగ్జిక్యూట్ చేయడం ఇష్టం లేదు కదా అనడంతో ఇంకప్పుడే టోజన్ గారు కూడా యాజ్ యూజువల్ నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు నేను అదే కెప్టెన్ ఆర్డర్స్ కెప్టెన్ ఆర్డర్స్ తో నేను దాన్ని ఈజీగా ఫాలో అవుతాను అండ్ తను ఎగ్జిక్యూట్ చేయాల్సిందే అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనకి స్క్వాడ్ 2 కెప్టెన్ ఇంకా తన లెఫ్టినెంట్ అయితే చూపిస్తారు. అప్పుడే లెఫ్టినెంట్ ఒమేడా గాడు ఇప్పటి వరకు రియూకాస్ చేసిన రచ్చ తగ్గింది అనుకుంటే ఇప్పుడు కెప్టెన్స్ అండ్ లెఫ్టినెంట్స్ మధ్యలో అయితే గొడవలు జరుగుతున్నాయి. అండ్ కొంతమంది ఈ యొక్క ఎగ్జిక్యూషన్ కరెక్ట్ అంటే కొంతమంది రాంగ్ అంటున్నారు, మీరేమంటారు కెప్టెన్ అనడంతో ఇంకా అప్పుడే తన కెప్టెన్ అయిన సూఫాంగ్ కూడా ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి ఆర్గ్యూ చేసే పని లేదు, మనం జస్ట్ ఆర్డర్స్ అనేటివి ఫాలో అవ్వాలి అండ్ నేను ఎప్పుడు ఆర్డర్స్నే ఫాలో అవుతాను అండ్ నాకు ఇచ్చిన మిషన్ని కంప్లీట్ చేయడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ ఒకవేళ ఇట్లాంటి మిషన్స్ కంప్లీట్ చేసే టైంలో నాకు అడ్డంగా వచ్చేది నా ఫ్రెండ్స్ అయినా లేదంటే అదర్ కెప్టెన్స్ అయినా ఎవరైనా సరే నాకు ఎనిమిస్ లాంటి వాళ్ళే, సో వాళ్ళని నేను ఈజీగా చంపేస్తాను. ఒకవేళ నా లెఫ్టినెంట్ అయినా నువ్వు నాకు అడ్డం వచ్చినా సరే నేను ఈజీగా నేను చంపేస్తాను ఒమేడా అనడంతో ఇంకా మాటలైన మనోజ్ షాక్ అయ్యి నేనెందుకు మీకు అడ్డొస్తాను మేడం, ఇన్ఫాక్ట్ నేను మీకోసం చావడానికైనా సిద్ధం అని చెప్తాడు. ఇంకా తను కూడా ఓకే అయితే నీకు ఇబ్బంది లేకుంటే నాతో పాటు వచ్చేసే అంటాడు. ఇంకా మనోడు కూడా భయంగానే తిని వెనక్కి వెళ్తూ ఉంటాడు.
అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మనకి నాన్న పాప అయితే కొయ్యూరొక్క సార్థక్ అయితే వస్తుంది. ఇంకా అప్పుడే తనని అడగడంతో సార్ ఎందుకని మీరు ఎంత లేట్ చేస్తున్నారు, ఆల్రెడీ రుకే ఎగ్జిక్యూషన్ చాలా టైం అయిపోతుంది అండ్ అదర్ కెప్టెన్స్ కూడా అక్కడికి వెళ్తున్నారు అనడంతో ఇంకా అప్పుడే కొయ్యూరొక్క కూడా వచ్చావన్నాను, నేను గంట నుంచి ఒకటే విషయం ఆలోచిస్తున్నాను, నా నోట్లో ఇప్పుడు ఈకుంది కదా, దీనికి పాయిజన్ అయింది, సో నేను దీన్ని తింటున్నా కాబట్టి నేను చనిపోతానా లేదంటే నా యొక్క స్పిరిచువల్ ఎనర్జీ దీన్ని తట్టుకొని నన్ను బతికిస్తుందా అనడంతో ఇంకా అప్పుడే నానో పాప సార్ ఆగండి సార్ మీ జోకులు అని చెప్పి దాన్ని పక్కన వరిసి కమాన్ త్వరగా వెళ్దాం పదండి అంటుంది. అప్పుడే కొయ్యూరొక్క కెప్టెన్ అడుగుతామట, ఆగునాను ఇప్పుడు నేను ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను, రుకే నాకు ఎప్పటి నుంచినో తెలుసు అండ్ నాకు ఎందుకు ఈ ఎగ్జిక్యూషన్ కూడా తప్పు అనిపిస్తుంది, సో నేను ఇప్పుడు వెళ్ళాలా వద్దా అనడంతో ఇంకా అప్పుడే లెఫ్టినెంట్ నానో పాప కూడా సార్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు రాంగ్ సైడ్ ఉంటారా రైట్ సైడ్ ఉంటారో నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు మీ వెనకలే ఉంటాను అండ్ మీ పని ఎప్పుడు కానీ 100% ఎఫర్ట్ పెట్టి చేయడమే, ఆ తర్వాత రిజల్ట్ అనేది దానికే వదిలేసేయండి అనడంతో ఇంకా ఆ మాటలు మన కెప్టెన్ గారు కూడా ఓకే నాను నువ్వు ఈ మాట చెప్తావనే నేను గంట నుంచి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాను, కమాన్ ఇప్పుడు లేట్ చేయకుండా అక్కడికి వెళ్దాం పదా అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో అయితే మనకి కెంపాచిని ఇంకా మనోళ్ళందరినీ కూడా చూపిస్తామట. మనోళ్ళు ఈసారి కూడా డెడ్ ఎండ్ సిచ్యువేషన్కి వచ్చింటారు. ఇంకా అప్పుడే ఉరిమే సార్ ఇప్పటికే మనం 20 times ఇలా డెడ్ ఎండ్కి వచ్చాము, త్వరగా వెళ్దాం అనడంతో ఇంకా అప్పుడే ఇకాకు కూడా కెప్టెన్ మీరు లెఫ్టినెంట్ మాటలు వింటే ఇలాగే డెడ్ ఎండ్ సిచ్యువేషన్ లేకొస్తాము, నేను ఎన్నోసార్లు చెప్పాను ఎరిచి మాట్లాడినకండి అనడంతో ఇంకా అప్పుడే మన హెచ్చరి కోపం వచ్చి వెంటనే వాడి గుండె మీద బుక్క పెడుతుంది. ఇంకా అప్పుడే మన ఎమకుచ్చిగాడు కెంపాచి తాకు వచ్చి సార్ ఇక్కడ ఏదో వెదర్ చేంజ్ గా ఉంది అనడంతో ఇంకా అప్పుడే కెంపాచి కూడా అవును అది నేను కూడా గమనిస్తున్నా, ఎవరున్నారో మర్యాదకు వచ్చేసేయండి, మీరు ఒక కెప్టెన్ స్థాయిలో ఉండి మీరు కనపడకోకుండా ఇలా చెత్తనా కొడుకులు మాదిరి మీ యొక్క స్పిరిచువల్ ఎనర్జీతో నన్ను భయపెడదాం అనుకుంటున్నారా, అది ఎప్పటికీ కుదరదు, మర్యాదగా అపియర్ అవ్వండి అనడంతో ఇంకా అప్పుడే మనకి స్క్వాడ్ 9 కెప్టెన్ ఇంకా తన లెఫ్టినెంట్స్ వస్తారు. అదే మన టోషన్ కొమోమోరో ఈబా అండ్ ఫైనల్లీ ఈసాగి ఇంకా వాళ్ళని చూసిన మన వాళ్ళందరికీ మైండ్ పోతుంది. బట్ కెంపాచి మాత్రం ఓకే ఇప్పుడు ఏమైంది, ఎందుకని మీరు ఇంతలా స్పిరిచువల్ ఎనర్జీతో నన్ను భయపెడదాం అనుకుంటున్నారు అనడంతో ఇంకా అప్పుడే టోషన్ గార్డ్ కూడా అదంతా వదిలే కెంపాచి నువ్వు ఎందుకని రియుకాస్ని బయటికి విడిపించావు అండ్ ఎందుకని వాళ్ళతో పాటు పరిగెత్తున్నావు, నువ్వు మన కెప్టెన్ యమమోటో సార్కి ద్రోహం చేస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే కెంపాచి గారు కూడా నేనేం ఎవరికి ద్రోహం చేయలేదు, నేను కేవలం నాకు నచ్చిన పని చేస్తున్నాను, మర్యాదగా అడ్డు తప్పుకుంటారా లేదంటే నేను 1 vs 4 ఫైట్ చేయాలా అనడంతో ఇంకా మాట్లాడిన మనోళ్ళు కూడా ఏంటి నువ్వు 1 vs 4 ఫైట్ చేస్తావా, మా నలుగురికి నువ్వు సరిపోతావు అనుకుంటున్నావు అనడంతో ఇంకా అప్పుడే మన కెంపాచి కూడా తన జాన్పక్తో తీసి ఓకే గాయస్ ఇప్పటి నుంచి మీరు విడిపోండి అండ్ నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ డిఫీట్ చేసేసి త్వరగానే మీతో పాటు వస్తాను, మీరు నా గురించి ఏం భయపడకండి అనడంతో ఇంకా అప్పుడే తన లెఫ్టినెంట్ ఓకే సార్ మీరు చెప్పినట్లే చేస్తాము కమాన్ గాయస్ అని చెప్పి మన ఇచ్చుకోగానికి గాంజో గానికి గీగిల్స్ అండ్ ఒరిహిమేకి అయితే మజిల్స్ అండ్ చాద్గాన్ అయితే మంకీ అండ్ ఫైనల్ గా ఇషిడాన్ అయితే పెన్సిల్ అని పిలిచి కమాన్ గాయస్ మనం ఇక్కడ నుంచి ఇచ్చుకో దగ్గర త్వరగా వెళ్దాము అండ్ ఇక్కడ కెంపాచి సార్ చూసుకుంటారులే అనడంతో వాళ్ళని వెనక నుంచి తీసుకొని పారి పంపిస్తుంది. అండ్ ఈ గ్యాప్ లో మన కెంపాచి కూడా నేను ఇప్పటి వరకు నా స్క్వాడ్ తో ట్రైనింగ్ తీసుకున్నాను, దమ్ము ఉంటే రండ్రా చూసుకుందాము అంటాడు. ఇంకా అప్పుడే ఈబా ఇంకా ఈసాగి అయితే కెప్టెన్స్ మీరు ఈ ఫైట్ లో ఏం దిక్కండి మా లెఫ్టినెంట్స్ చాలు ఈ కెంపాచి సార్కి అనడంతో ఇంకా అప్పుడే మన ఇకాకు గాడు అండ్ యమకోచి గాడు కూడా ఓ లెఫ్టినెంట్స్ మీరు అంత సీన్ చేయకండి, ఎందుకంటే మా కెంపాచి సార్కి మీరు ఒక పిల్ల బచ్చ లాంటి వాళ్ళు దోమలు నలిపినట్లు నలిపేస్తాడు, సో మీరు అందుకనే మాతో ఫైట్ చేసి ఆ తర్వాత మా కెప్టెన్ దాకా వెళ్ళండి అనడంతో ఇంకా మాట్లాడిన కెంపాచి కూడా అరే నేను మిమ్మల్ని పారిపోమన్నా కదా ఎందుకని ఇక్కడ ఉన్నారు అనడంతో ఇంకప్పుడే మన వాళ్ళు కూడా మీరు ఊరికే ఉన్నాను కెప్టెన్, ఇట్లాంటి లెఫ్టినెంట్స్ కూడా మేము హ్యాండిల్ చేయకుంటే మన స్క్వాడ్ పరుగు పోతుంది అండ్ ఇప్పుడు ఈ ఫైట్ అనేది 1 vs 2 కెప్టెన్స్ మధ్యలో అండ్ సెకండ్ సీట్ థర్డ్ సీట్ వర్సెస్ ఇద్దరు లెఫ్టినెంట్స్ మధ్యలో ఈ ఫైట్ లో మేము ఖచ్చితంగా ఓడిపోలేండి అంటారు. ఇంకా మాట్లాడిన వీళ్ళు కూడా ఓకే మనం పక్కనకి వెళ్ళి ఫైట్ చేద్దాం అనడంతో వెంటనే మన వాళ్ళంతా కూడా అక్కడ నుంచి మాయమైపోతారు. అండ్ ఈ గ్యాప్ లోనే కెంపాచి కూడా ఓకే ఇప్పుడు 1 vs 4 కాస్త 1 vs 2 గా మారింది, ఇప్పుడు మొదలెడదామా అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే మన హెచ్రో ఇంకా ఒరిహిమే అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. కెంపాచి సార్ అలా వదిలేసాం కదా ఇద్దరు కెప్టెన్స్ కెంపాచి సార్ హ్యాండిల్ చేస్తాడు అనడంతో ఇంకా అప్పుడే యాచిరో కూడా నువ్వేం భయపడకు పాప అండ్ మన కెంపాచి ఎంతో పవర్ఫుల్, ఇంతవరకు ఆయన ఏ ఫైట్ లోనూ ఓడిపోలేదు, నువ్వేం భయపడకు ఆయన త్వరగానే ముగిస్తాడు, బట్ కరెక్ట్ దావలో వస్తాడో లేదా అనేది నా డౌట్ అని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్ లో అయితే ఆ ఇద్దరు కెప్టెన్స్ కూడా మన కెంపాచి గాని మీద అటాక్ చేద్దామని చెప్పి వెంటనే మన కొమోమోరో అయితే తన యొక్క జాన్పక్తో తీసి టెంగన్ అంటాడు అండ్ దెబ్బకి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయితే జరుగుతుంది అండ్ దాన్ని రిలీజ్ అయిపోయి మన కెంపాచి మీద అటాక్ జరుగుతుంది. అండ్ ఈ గ్యాప్ లోనే టోషన్ కూడా గాలికి ఎగిరి తన షీకే అటాక్ అయిన సుజుముకి నిషాన్ బెనిహికో అంటాడు. దెబ్బకి అక్కడ ఒక స్క్వాడ్లు అన్ని సమాన్ అవుతాయి, ఒక 100 స్క్వాడ్లు అండ్ ఆ 100 స్క్వాడ్లు కూడా మన కెంపాచి మీద అయితే పడతాయి అనమాట. అండ్ ఈ గ్యాప్ లోనే కిందికి వచ్చిన టోషన్ అయిపోయింది కెప్టెన్, నువ్వు 1 vs 2 కాస్తా 1 vs 1 minute కూడా హ్యాండిల్ చేయలేవు, ఇంకా వెళ్ళొస్తాము అనడంతో
ఇంకప్పుడే మనకు ఆ డిస్ట్రాక్షన్ లో నుంచి ఒక చిన్న నవ్వు అనేది వినపడుతుంది. ఇంకా వెంటనే మనోళ్ళు నవ్వు చూసి ఏంటి ఇంకా కెంపాచి నిలబడ్డా అనుకుంటాడు. అండ్ ఈ గ్యాప్ లోనే పొగ అంతా వెళ్ళిపోయి మన కెంపాచిని చూపిస్తారు. లిటరల్లీ వీళ్ళు ఇద్దరు చేసిన అటాక్స్ కూడా మన కెంపాచి తీసుకొని మరీ సరే ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకోకుండా అక్కడే నిలబడి ఉంటాడు. ఇంకా దాన్ని చూసిన వీళ్ళిద్దరికి మైండ్ పోతుంది. ఇంకా అప్పుడే మన కొమ్మమోరో కూడా ఏంటి నేను చేసిన టెంకే అటాక్ ని అండ్ టోషన్ చేసిండే బెనిహీకో అటాక్ ను కూడా తట్టుకొని మరి కెంపాచి ఇంతసేపు నిలబడ్డాడంటే ఇది గ్రేటే అనడంతో ఇంకా అప్పుడే మన కెంపాచి కూడా తనకు తగిలిండే స్క్వాడ్స్ అన్ని కూడా తీసేసుకొని ఏంట్రా కెప్టెన్ లెవెల్ లో ఉండి మీరు ఇంత చిన్న అటాక్ చేస్తే ఎలా, ఇది నాకు ఒక ట్రైనింగ్ లాంటిదే, ఇప్పుడు మీరు నా మీద చేసిన అటాక్స్ నేను జస్ట్ నా పిల్లలతో ఆడుకునే ట్రిక్స్ లాంటివి, సో మీరు చేసిన ఈ అటాక్స్ అనేవి నాకు గాయాలు కూడా తగిలించవు, కమాన్ రా గట్టిగా ఫైట్ చేయను రా అంటాడు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ అనేది ఇచ్చుకో ట్రైనింగ్ తాక్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకప్పుడే రెంజిగాడు ఓకే ఇంకా టైం అయింది నేను వెళ్ళొస్తాను అంటాడు. బట్ మన ఇచ్చుకోగాడు వీనికి రిప్లై ఇడు. ఇంకా మనోడు రిటర్న్ వెళ్తూ ఉండగా ఒరిచిని చూసి మీరేమనుకుంటున్నారు ఒరిచి ఇచ్చుకో నిజంగానే బాగా నేర్చుకుంటాడు అనుకుంటున్నాడా అనడంతో ఇంకప్పుడే మన ఒరిచి కూడా ఇచ్చుకోలో ఉండే కాన్ఫిడెన్స్ చూసి నువ్వేం భయపడకు రంజి, ప్రతి మనిషిలోనూ ఒక ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆ ఇన్స్టింక్ట్ మనకు పుట్టినప్పుడే ఉంటుంది. అండ్ పుట్టినప్పుడే ప్రతి ఒక్కరు ఏంది నేర్చుకోలు, కానీ మనం ఎప్పుడైతే ఆ ఇన్స్టింక్ట్ యాక్టివేట్ చేసామో అప్పుడు మనం ప్రతి ఒక్కటి నేర్చుకోగలం. నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే పుట్టిన వెంటనే ఏ పిల్లడు నలవలేడు, బట్ 4 ఏళ్ళు వచ్చిన వెంటనే వాడు ఆటోమేటిక్ గా నడుస్తాడు. అది ఎలా అండ్ అంతేకాకుండా పుట్టిన వెంటనే ఏ పిల్లోనికి స్విమ్మింగ్ రాదు, బట్ కొంచెం వయసు వచ్చేకి వాడు నీళ్ళలోకి దుంకి వెంటనే స్విమ్మింగ్ నేర్చుకుంటాడు. అదే ఇట్లాంటిది కూడా. అండ్ ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఇన్స్టింక్ట్ కూడా ఉంటుంది. జస్ట్ మనం దాన్ని మనం యొక్క కరెక్ట్ ట్రైనింగ్ తీసుకొని దాన్ని యాక్టివేట్ చేస్తే అదే చాలు, మనం ఏదైనా సాధించవచ్చు అని చెప్పి రుచి చెప్తుంది. అండ్ ఇప్పుడు ఇచ్చుకో అదే ఇన్స్టింక్ట్ ని యాక్టివేట్ చేసే పనిలోనే ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు నేను ఆలోచిస్తాను ఇది ఇచ్చుకో బాంకాయ నేర్చుకుంటాడా లేదా కాదు. ఒకవేళ ఇచ్చుకో బాంకాయ నేర్చుకున్నా సరే దాన్ని అప్లై చేసే అంత స్ట్రెంత్ మన ఇచ్చుకోకు ఉంటుందా లేదా అని చెప్పి మన ఒరిచి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ మన ఇచ్చుకో మీదకైతే మన జాంగెట్స్ కమాన్ ఇచ్చుకో నీలో సత్తా తగ్గినట్లుంది అనడంతో ఇంకప్పుడే మన ఇచ్చుకోగాడు కూడా లేదు జాంగెట్స్ ఇప్పుడే నేను నా పవర్ అనేది తెలుసుకుంటున్నాను, ఈసారి నిన్ను ఓడిచ్చేస్తాను అనడంతో ఇంకప్పుడే మన జాంగెట్స్ కూడా అవునా అయితే నేను ఎవరో కనిపెట్టని చెప్పి వెంటనే మనోడు తనలాంటి డూప్లికేట్స్ ఇంకొంతమందిని క్రియేట్ చేస్తాడు. మీకు క్లారిటీ చెప్పాలంటే నారుటోలో షాడో క్లోన్స్ ఎలాగో అలా అనమాట. ఇంకా దాన్ని చూసి మన ఇచ్చుకోగాడు ఏమాత్రం భయపడకుండా వెంటనే వెళ్ళి జాంగెట్స్ మీద అయితే అటాక్ చేస్తాడు. అండ్ ఈ సీన్తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుంటే డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకునే ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.